మిత్రులారా, నేను చెప్పాలనుకున్నది ఏంటిదంటే, మన లోకం ఎటుపోతుంది, మానవాళి ఎటుపోతుంది, ప్రతి ఒక్కరూ చెప్పటోళ్ళే కానీ వినటోళ్ళు ఇవ్వలేరు అన్నట్టు అందరూ వినాలి, అందరూ పాటించాలి ఫ్రెండ్స్. ఇది మా వెనుకటి బూరుగు చెట్టు ఫ్రెండ్స్. కొన్ని నాకు తెలిసైతే 100-200 ఏళ్ళ నుంచి బూరుగు చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి నేను నమస్కారం పెడుతున్నాను బూరుగు చెట్టుకు. ఇది మా బూరుగు చెట్టు మాగేళ్ళ నుంచి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు ఉంటుంది ఇది? దీన్ని ఎవరు ముట్టుకోకపోవడం వలన, ఎవరు కొట్టేయకపోవడం వలన ఇది సజీవంగా జీవిస్తుంది ఫ్రెండ్స్. అదే దీన్ని ముట్టుకున్నారనుకో, కొట్టేసిందనుకో, అది ఉండదు. అది ఏమైనా మన మానవాళి చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మనమే చేసుకుంటున్నాం మన వినాశనాన్ని. ఇప్పుడు ఈవెన్ నేను ఒక సినిమా రాశాను ఫ్రెండ్స్, త్రేతాయుగం అనే సినిమా రాశాను. త్రేతాయుగంలో ఇప్పటికీ నేను ఊహించాను ఫ్రెండ్స్, ఒక ఊరు, ఒక దేవుళ్ళ ఊరు ఇప్పటికి ఉన్నది అని నేను ఊహించిన. కొన్ని రోజులకు నాకు పేపర్లల్లా, టీవీలల్లా, మొబైల్లో తెలిసింది ఏంటంటే, హిమాచల్ ప్రదేశ్ అవతల ఒక ఊరు ఉన్నది. ఆ ఊళ్ళో ఇప్పటికీ దేవతలు ఉంటారు, వాళ్ళు ఎవరో కనబడరని తెలిసింది ఫ్రెండ్స్. నేను ఊహించింది కరెక్టే. కొంచెం దేవుడు నాకు కూడా అనిపిస్తుంది అలా తెలివి ఇచ్చిండని. నేను ఆ సినిమాలో ఏం రాశాను ఫ్రెండ్స్ అంటే, మన మానవుడు రోబోట్ను తయారు చేస్తాడు ఫ్రెండ్స్. రోబోట్ వలన ఉపయోగాలు ఉన్నాయి, కాకపోతే దాని ద్వారా నష్టాలు కూడా ఉన్నాయి. ఒక రోబోట్ ఒక 1000 మంది పని చేస్తుంది, కానీ 1000 మంది మన మనుషుల పనులన్నీ వెళ్ళిపోతున్నాయి కదా ఫ్రెండ్స్. అందరూ రోడ్డు మీద పడుతారు. అలాంటి చేయకుండా మనుషులకు ఉపయోగపడేటి అంటే, మానవులకు 4 పూటల తిండి పెట్టే ప్రయత్నం చేయండి సైంటిస్టులారా మీరు. అటువంటి చేసి మన లోకాలనే దేవుళ్ళనే వణికిస్తారు. నా సినిమాలో అప్పుడు ఒక విలన్ గాడు ఒక రోబోట్ను కనుక్కుంటాడు ఫ్రెండ్స్. మనందరం దేవుళ్ళను రోజు గుడికి మొక్కి దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. కాకపోతే ఆ సైంటిస్ట్ చేయడం ద్వారా రోబోట్కే మొక్కవలసి వస్తుంది. రోబోట్కు ప్రాణం ఉన్న రోబోట్కు మొక్కవలసి వస్తుంది ఫ్రెండ్స్. ఎలా అంటే, ఆ రోబోట్ రింగ్ అంజనీలాగా మీదికి ఎగిరిపోతాడు ఫ్రెండ్స్. స్వర్గం నుంచి అలా జుమ్మన పోతాడు. దేవుడే పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. దాగుండాల్సి. దేవత అడుగుతుంది, ఏమైంది, ఎందుకు దాగుంటాడు? రోబోట్ వస్తుంది. అరే రోబోట్ వస్తే నీ విష్ణు చక్రము, నీ బాణాలు అవన్నీ ఏం చేస్తున్నావు, అవి సంధించండి, అవిటితో చంపేయండి. అవిటి చనిపోతే నేనెందుకు దాగుంటాను దేవత గారు అని ఒక సందర్భంలో అంటాడు ఫ్రెండ్స్. దాన్ని రోబోట్ను చంపడానికి మళ్ళీ దేవుడు అవతారం ఇస్తాడు. అది వేరే విషయం. నా సినిమాలో నేను త్రేతాయుగం సినిమా చెప్పేటప్పుడు మళ్ళీ మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. అలాంటి పరిస్థితి రానియకుండా దేవుడే భయపడే అంత మానవుడు యొక్క తెలివి పెంచుకుంటాను ఫ్రెండ్స్. అలా ఉండకూడదని నేను అంటున్నాను. ఉండాలి, కాకపోతే అంటే మన మనుషుల మందమే పనికొచ్చే మందం చేయండి ఫ్రెండ్స్. అవి దేవుళ్ళ పనులు, మనవి కాదు. దేవుడు మనలా సృష్టించిండు, దేవుడు రక్త మాంసాలు పెట్టిండు. రోబోట్కు రక్త మాంసాలు లేవు, ఏమి లేవు. ఎందుకంటే రావణుని కన్నా కడుపులో అమృత భాండం ఉండే, దాన్ని చంపేసి దాన్ని తీసి పారేసాడు మన దేవుడు. కానీ దీన్ని ఏం తీస్తావు, చిప్స్ను కూడా లేకుండా చేస్తారు ఫ్రెండ్. ఇప్పుడు చిప్ కూడా డైరెక్ట్ ఒకసారి చాలు చేసిందంటే అది కొన్ని వేల సంవత్సరాలు బతికేటట్టు చేస్తున్నాను ఫ్రెండ్స్ రోబోట్ను. అలా చేయొద్దు. అదే చెప్పదామని నేను మీకు వీడియో చేశాను. ఎంత తెలివి ఉన్నా కానీ అలా మన మానవాళి నష్టపోయే రీతిలో ఎవరు సైంటిస్టులు దయచేసి అటువంటి ఎప్పుడు కనుక్కోకండి. ఇప్పుడు మన గోవులు ఎటువైనా ఫ్రెండ్స్, గోవులు ఎటువైనాయి, పక్షు జాలాలు, ఈ మొబైల్, ఇవి ఎందుకొరకు నాకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు? మన వెనకటి జీవితమే మంచిగా ఉండే ఫ్రెండ్స్. వడ్లు ఇవ్వడము, సామాన్లు తీసుకోవడము, నడుచుకుంటూ పోవడము, ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు బండ్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వల్ల మన మనుషులకే రోగాలు ఎక్కువైపోతున్నాయి. అందుకొరకే నేను రోజు ఎందుకు చెప్తాను ఫ్రెండ్స్, వాకింగ్ చేయండి, 40 నిమిషాలన్నా వాకింగ్ చేయండి. ఆ మాట ఎవరైనా వింటున్నారు, ఎవరు వింటలేరు ఫ్రెండ్స్. ఇవన్నీ ఆపేయండి ఫ్రెండ్స్. దేవుడే భయపడేట్టు చేయకండి. మనలో పుట్టించిన దేవునికి మనం భక్తి శ్రద్ధలతోటి మొక్కుదాం ఫ్రెండ్స్. ఏ దేవుడైనా పర్లేదు, ఆ దేవునికి మొక్కి, దేవునికి నా త్రేతాయుగం సినిమాలో ఏ ప్రదేశంలో అయితే దేవునికి ఎక్కువ పూజలు అందుతాయో ఆ ప్రదేశం సస్యశ్యామలంగా ఉన్నది ఫ్రెండ్స్. మిగతా అన్నీ సంపాదిస్తారు, కానీ అప్పటి మందేమి సంపాదించుకొని తినడం ఆడి మందేమి ఖతమైపోతాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నేను త్వరలో నా త్రేతాయుగం సినిమా చాలు చేయబోతున్నాను.
ఇప్పటికీ కొన్ని రోజులు సినిమాలు చెప్పడం ఆపేసినాను. నా షార్ట్స్ అండ్ వీడియోలనే దృష్టి కేంద్రీకరించినాను. ఓకే, మళ్ళీ కలుస్తాను. బాయ్, జై హింద్.